ఆ రోజు ఎన్టీఆర్ గారు గృహ నిర్మాణం కట్టారంటే మొట్టమొదటిసారి మత్స్యకార గ్రామాల్లోనే మనకి కట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు రాష్ట్రంలో మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎన్డీఏ పార్టీల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 10 మాసాలైంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ రోజు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఆర్థికంగా కోలుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాయి. అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మత్స్యకారులు 2 మాసాలు వేట నిషేధ సమయం జరుగుతుందో వాళ్ళకి బతకడానికి భృతి ఇవ్వాలని మొట్టమొదటిసారి 4,000 రూపాయలు భృతి ప్రకటించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్క భృతే కాదు, ఈరోజు మీరు వేట చేసుకోవడానికి పడవలు గాని వల్ల గాని పట్టుకున్న చేపలు ఇతర ప్రాంతాల్లో అమ్మడానికి బొలోరా వెహికల్స్ గాని మోపిడ్స్ గాని అన్ని మనం ఇచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు. నేను 10,000 ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 తప్ప మత్స్యకారులకి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఒక్కరికి అందించలేదు. ఒక వల ఇవ్వలేదు, ఒక బోట్ ఇవ్వలేదు, ఒక వెహికల్ ఇవ్వలేదు. కనీసం మత్స్యకారులు వారి ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక్క లోను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.